సాటి అయిన సహాయం అంటే ఏంటి? దేవుడు స్త్రీని పురుషుని కోసం నిర్మించడం గల ఉద్దేశం ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో మొదటిగా దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమ నిమిత్తం స్త్రీ పురుషులను చేశారని చూసాం. అయితే రెండవదిగా స్త్రీని మరి ముఖ్యంగా పురుషుడి కోసం దేవుడు నిర్మించారని వాక్యాధారాలతో చూసాం. అయితే ఈ వీడియోలో దేవుడు సాటి అయిన సహాయంగా నేను స్త్రీని చేస్తాను అనే మాటకి గల అర్థం ఏంటో, దేవుడు స్త్రీని సృష్టించడం గల ఉద్దేశం ఏంటో మనం వాక్యాధారాలతో చూద్దాం. వెల్కమ్ టు స్క్రిప్చర్ అండ్ ఆమె మరియు వాక్యము. దేవుని చిత్తానుసారంగా సృష్టించబడిన స్త్రీని గురించి మనం వాక్యాధారాలతో తెలుసుకుందాం. దేవుడు స్త్రీని సృష్టించక ముందు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి నేను తనకి సాటి అయిన సహాయాన్ని చేస్తాను అనుకుని దేవుడు స్త్రీని సృష్టించారు. అక్కడ సాటి అయిన సహాయం అనే పదం దగ్గర హీబ్రూలో ఎజర్ అనే పదం వాడబడింది. అయితే అది ఓల్డ్ టెస్ట్మెంట్లో 21 సార్లు మనకు కనిపిస్తుంది. 2 సార్లు మాత్రం స్త్రీ దగ్గర ఆ పదం మనకు కనిపిస్తే మొత్తంగా 17 సార్లు అయితే దేవుని గూర్చిన సందర్భంలో ఆ ఎజర్ అనే పదం కనిపిస్తుంది. మనం కీర్తన గ్రంథంలో చూస్తే భక్తులు చాలా సార్లు దేవుడే నా సహాయకుడు, నా ఆశ్రయము అనే పదాలు వాడతారు. అక్కడ సహాయము అనే పదం దగ్గర ఎజర్ అనే పదం వాడబడింది. ఏదైతే ఇక్కడ సాటి అయిన సహాయం అనే స్త్రీని గురించి దేవుడు వాడాడో అక్కడ వాడబడిన ఎజర్ అనే పదమే ఇక్కడ వాడబడింది. అంటే దేవుడు తన ప్రజలకి అందించేంత సహాయాన్ని స్త్రీ పురుషుడికి అందించలేదు, కానీ దేవుడు స్త్రీని ఒక బలమైన సహాయాన్ని పురుషుడికి అందించగలిగేలా తన సాటి అయిన సహకారిగా ఇద్దరు కలిసి పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగేలా స్త్రీని దేవుడు పురుషుడి కోసం నిర్మించారు. ఇక్కడ స్త్రీ పురుషుడు కోసం నిర్మించబడింది అని అంటే దేవుడు అక్కడ పురుషుడు ఎక్కువ అని, స్త్రీ తన తర్వాత అని ఎక్కడ చెప్పట్లేదు. అది సృష్టి క్రమము మాత్రమే. దేవుడు మొదటిగా సృష్టిని అంతటినీ సృష్టించి తర్వాత ఆదాముని అవ్వని నిర్మించారు. దాని అర్థము ఈ సృష్టి అంతా ఆదాము అవ్వ కంటే అధికమైందని కాదు. దేవుడు ఇచ్చిన బాధ్యతల్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆయన సృష్టి క్రమాన్ని బట్టి మొదటిగా పురుషుడు సృష్టించబడ్డాడు, తర్వాత పురుషుడి కోసం స్త్రీ సృష్టించబడింది. కాబట్టి పురుషుడి కంటే స్త్రీ తక్కువ అని ఏమాత్రం అర్థం కాదు. దేవుడు ఇద్దరిని కూడా ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో నిర్మించుకున్నారు. అయితే పురుషుడికి ఇవ్వాల్సిన బాధ్యతల్ని దేవుడు పురుషుడికి ఇచ్చారు, స్త్రీకి ఇవ్వాల్సిన బాధ్యతల్ని దేవుడు స్త్రీకి ఇచ్చి పురుషుడికి సాటి అయిన సహకారాన్ని తన జీవితంలో అందించగలుగుటకు, అది కూడా దేవుని నిమిత్తము జరుగుటకు ఒక కుటుంబాన్ని దేవుడు అక్కడ స్థాపించారు. అయితే ఇదంతా కూడా ఆదాము అవ్వ పాపం చేయకముందు దేవుడు ఆదిలో సృష్టించిన క్రమం. అయితే పాపం చేసిన తర్వాత కూడా స్త్రీ యొక్క తత్వం అలానే ఉందా, లేకపోతే కుటుంబం యొక్క బాధ్యతలు అలానే ఉన్నాయా, ఏమన్నా మారినాయా? ఈ విషయాల్ని మరింత స్పష్టంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.